ఇదంతా ఆర్గనైజ్ చేసిన రాజు సార్కి, వీళ్ళ సిబ్బందికి నా కృతజ్ఞత అభినందనలు తెలుపుతున్నాను. నేను ధ్యానానికి 2012లో వచ్చాను. నాకు హార్ట్ అటాక్ అయింది. షేర్ బిజినెస్ చేస్తా ఉంటే 85 lakhs వెళ్ళింది. ఆ డిప్రెషన్లో హార్ట్ అటాక్ వచ్చింది నాకు 2012లో ఏప్రిల్ 4కి వచ్చింది. ఒక నెల తర్వాత మా ఊళ్ళో పిరమిడ్ ఓపెన్ అయింది, జాయిన్ అయ్యాను నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక వారంకి నాకు ధ్యానం చేయాలని ఆతృత వచ్చింది, ఆశ. సార్ని కలవాలని ఆత్రం నాకు సార్ ఎప్పుడు దొరుకుతాడని. పిరమిడ్ వ్యాలీకి వస్తారని తెలిసింది. వ్యాలీకి వెళ్ళాను. అందరూ నన్ను అడ్డం పెడతా ఉన్నారు, ఏ సార్ కొడతాడు, ముందుకు పోవద్దు అని భయపెట్టేవాళ్ళే ఉండరు. మీరు ఊరుకున్నాడు సార్ పోనంటుండి. సార్ని కబీర్ భవన్ పైన కూర్చున్నట్టు చేయాలన్నా నేను నొగ్గేస్తే సార్ పిలిచి ఇటు చూసి రావయ్యానే. సార్ మామూలుగా అందరూ ఇట్లా ఖర్చుకొని కళ్ళు పెట్టి చూసి ఈ హార్ట్ స్టంట్ వేసారు, ఇక్కడ 4 సార్లు గుద్దాడు సార్ నాకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఒక అమ్ములము. ఇంకోరికి ధ్యానం చెప్పడమే ఒక పని, శాకాహారం చేయాలి ఒక పని. ఈ పని చేస్తూ నేను గుండె ఆగిపోలేదు సార్. ఆగిపోకూడదనే సార్ గుద్దాడు. ఇది ఇంకా లాంగ్ లైఫ్ రినివల్ అయిపోయింది. స్టంట్ వేసిన తర్వాత డాక్టర్ చెప్పారు ఫోర్టిస్ హాస్పిటల్లో 10 సంవత్సరాల తర్వాత ఈ స్టంట్ చేంజ్ చేయాలని. కానీ నేను పోనేలేదు. 13 సంవత్సరాలు అయింది. హార్ట్ బాగుంది, స్టంట్ బాగుంది. ధ్యానం డైలీ మినిమం 3 hours చేస్తున్నాను నేను. ఎక్కడన్నా ర్యాలీ జరిగినాయి ఫస్ట్ అటెండ్ అవుతాను నేను. ర్యాలీ మనకి ఉపయోగం ఏమంటే మనం కూస్తూ పోతాం కదా. ఆ మూగ యొక్క నా ఎక్స్పీరియన్స్, ఆ మూగ యొక్క జీవులు ప్రాణులు వాళ్ళ తల్లి తుంటారు కదా, మన పైన వస్తూ ఉంటాయి ఆత్మలు. ఎందుకంటే మా సంతతిని వీధికి దిగి వీళ్ళు చంపద్దండి, తినద్దండని మా పిల్లల్లాగా వీళ్ళు కూస్తారు కదా. ఆ ప్రాణులకు సంతోషమవుతుంది. ఆ ఆత్మలు మన ర్యాలీ వెనక్కే వస్తూ ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్స్ నాకే ప్రతి చోట జరిగింది. ఇప్పుడే చూడ రోమాంచన అవుతుంది. ఆ శక్తులు మనకి కాపాడుతాయి అన్నమాట. ఇన్ని స్పిరిచువల్ సొసైటీలు ఉన్నాయి ఇండియాలో, భారతదేశంలో, వరల్డ్లో ఉన్నాయి కదా. ఏ గురువు అయినా వీధికి దిగి మాంసాహారం తినద్దు అని చెప్తాడో చెప్పండి. కానీ మన సారు ప్రతి మహిళకి ధైర్యం ఇచ్చాడు. వీధికి దిగి మాంసాహారం, విషాహారం, వాడు మాంసం నరుకుతా ఉంటాడు, వాడు అంగడి ముందు మైక్ పెట్టి కూస్తాం మనము. అంత ధైర్యాన్ని ఎవరిచ్చారు? మన గురువు గారు ఇచ్చారు. ఒక్క శ్వాసను పట్టుకోండి, ఆ ధైర్యం మీలోనే ఉంది, మీరే పుడుకోండి అని చెప్పాడు ఆ మహాత్ముడు. ఆ శ్వాసను పట్టుకొని 13 సంవత్సరాలు అయింది నేను. ఎక్కడే ఇట్లా కార్యక్రమాలు జరిగినాయి అయినంత నేను డైలీ ఒక్క మెసేజ్ 22,000 మందికి నేను ముట్టిస్తాను ప్రతిరోజు. సారథి అంతే, కొటాలకు వెళ్తే ఆడ పాంప్లెట్స్ ఒక ఇన్ని తీసుకొని పోయి మా స్నేహితులు తీసుకొచ్చారు. అక్కడ ధర్మస్థలంలో ఇష్టమే, మా ఊళ్ళోనే ఇష్టమే, పరిచయం ఉండే వాళ్ళందరికీ ఇస్తాను నేను. ఎందుకంటే సార్ పరిచయం కావాలి. వైజాగ్ అంటే ప్రకృతి వ్యాలీ, వైజాగ్ అంటే అరకులోయకు పో, బీచ్కి పో, హార్బర్కి పో అనే బదులు ఫస్ట్ ప్రకృతి వ్యాలీ వెళ్ళాలి అనే ఆలోచనతో ప్రతి ఒక్కరికి ఇచ్చాను నేను. మాకు ఇక్కడికి 1100 కిలోమీటర్లు అవుతుంది. మాకు అంత జర్నీ వచ్చాము, ఏమేం అలసటనే కాలేదు. ఎందుకు కాలేదంటే ఆధ్యాత్మిక కార్యక్రమం ఇది. అది ఒక పెళ్లికో, ఒక ప్రోగ్రామ్కో, ఒక హార్బర్ చూడడానికి వచ్చింటే ఒకరోజు రెస్ట్ తీసుకొని రేపు పోదాంలే హార్బర్ చూడడానికి అంటుంటే. కానీ ప్రకృతి వ్యాలీ ఆధ్యాత్మిక ఒక క్షేత్రం ఇది. నాకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏమైందంటే 3 రోజుల నుంచి చాలా ఆనందం ఉంది. కాలుష్యం లేదు, పొల్యూషన్ లేదు, స్వచ్ఛమైన ప్రకృతి, పంచభూతాలు, స్వచ్ఛమైన గాలి. ఎక్కడ ఏందో చూడండి. ఇటువంటి వాతావరణంలోన మంచి మాస్టర్స్ అందరూ దేవుళ్ళే. ఒకే రోజు ధ్యానం రాన్ని ఆ వ్యక్తిని దేవునిగా చూస్తాను నేను. ఆ వ్యక్తి నన్ను విమర్శించని నేను దేవునిగా చూస్తాను. ఒక గంట ధ్యానం చేయని వాడు నా దృష్టిలో దేవుడే. వేరే వ్యక్తి కన్నా వాడు దేవుడే. ఒక గంట, ఒక రోజు ఇక్కడ పాల్గొంటారా మీరందరూ దేవుళ్ళే. ఆ భావనలో నాలో వచ్చింది. అది ఎట్లా వస్తుందంటే ధ్యానం జాస్తి చేస్తూ చేస్తూ చేస్తూ, శాకాహార ర్యాలీలు ఎక్కువ చేస్తూ చేస్తూ ఆత్మజ్ఞానం పెరుగుతుంది. ఆత్మజ్ఞానం పెరిగినప్పుడే ప్రతి ఒక్క ప్రాణి మీద కూడా మనకి ప్రీతి భావన వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. ఆ ద్వేషము, అసూయ, కోపం అవన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. నిన్న సార్ చెప్పాడు, కష్టము, నష్టము, అవమానము, ఈ 3 పిరమిడ్ మాస్టర్కి వరాలని చెప్పాడు. ఇది ఏ రోజు అర్థమైంది. ఈ స్థితిలో కూడా నన్ను ప్రాపంచికంగా ఎవరన్నా ఇన్సల్ట్ చేసినా హ్యాపీగా రిసీవ్ చేస్తాను.
ఆధ్యాత్మికంగా రిసీవ్ చేసినా హ్యాపీగా రిసీవ్ చేస్తాను. ఆధ్యాత్మికంగా విమర్శలు వస్తే వాడు ఇంకా కొట్టాలా అని చెప్తాను నేను. అక్కడ డిసైడ్ అయిపోతాను నేను. ఒక్క మాటలో డిప్రెస్కి పోను. వాడు ఇంకా బాగా కొట్టే ఇంకా మేలు, వాడు సంపాదించే శక్తి ఎంత నా ఆత్మకి వస్తుందని అట్లా ప్లాన్ వేసుకుంటా ఉంటాను. ఆ విధంగా ఉండేదానికే నా ఆత్మ ఈరోజు ఎదిగింది. ఇట్లా ప్రతి ఒక్కరూ ఈ ప్రకృతి వ్యాలీలో నా చాలా ఖుషి అయింది. నాకు లేస్తేనే ఒక అలవాటు ఉంది. 3 గంటలకు లేస్తాను. ఇట్లా కరగ ఎక్కడా పోని. ఫస్ట్ కడతాలు 6 రోజులు ఉంటే, కొట్టాలు 5 రోజులు, ధర్మస్థలు 5 రోజులు, ఇక్కడ సారది 8 రోజులు. మేము ఎక్కడైనా పోనీ పిఎంసీ వాసు గారు కనబడతారు ఫస్ట్. నాకు ఆ వాసు గారికి నమస్తే చెప్తాను ఫస్ట్. నేను ఎక్కడైనా పోనీ ఉంటారు వాళ్ళు. ఈ 5 కార్యక్రమాలు ఉండరు. ఎక్కువగా 25 రోజులు అయింది ఈ ప్రోగ్రాం పెట్టుకొని. నేను వ్యవహారం రియల్ ఎస్టేట్ చేస్తాను, ఫైనాన్స్ చేస్తాను. కానీ వ్యవహారంకి ఇబ్బందినే కాదు. 3 రోజులు ఉన్నా 6 రోజుల పని చేసి పెడతా. మా అబ్బాయిలు చేసుకుంటారు. నాకు 2 అబ్బాయిలు. మొన్న మనవరాలు అయింది. 20 నిమిషాలు ధ్యానం కూర్చుంటే మనవరాలు 4 నెలలు ఆరామకు కూర్చుంటుంది. ఏమేమి తొందర ఇది. ఇప్పుడు ఆధ్యాత్మికగా పాటలు ఏమన్నా ఇస్తే భజన చేస్తుంది ఆ పాప. అంటే పులికి పుల్లే పుట్టేది, గొర్రె పుట్టేది. అట్లా ఆధ్యాత్మిక ఫ్యామిలీకి ఆధ్యాత్మిక మనవరాలు ఒక మహారాణిలాగా ఉంది నా ఇంట్లో పాప. ఆ సార్ ఇది. మళ్ళీ మేము గృహప్రవేశం చేస్తే ప్రతిసారి సార్ని అడుగుతాను, నాకు రావాలి సార్ మీరంటే. ర్యాలీ చేస్తాను సార్ అంటే నేను 2015లో పిరమిడ్ వ్యాలీలో ఉండి చైవయ అని చెప్పి అది గౌరీ నోములు చెప్పాడు సార్. మేము వైశాస్ మేము గౌరీ నోములు అంటే చాలా పెద్ద పండుగ మాకి. మా ఇంట్లో ఏడుదండి నువ్వు గౌరీ నోములకు ఒప్పుకొచ్చినావు సార్కి ఎట్లా చేస్తావని. నేను ఎలా చేస్తాను ఊరుకుంటున్నావు అంటే నేను 2010 సార్కి ఒక సార్ మీరు వస్తే చేస్తానని చెప్తే సార్ వస్తానని చెప్పా. 2015కి సార్ వచ్చి అద్భుతంగా ర్యాలీ అయింది మా ఊళ్ళో. అప్పటి నుంచి ఇంకా ఎనర్జీ వచ్చింది మనకి. మూగ ప్రాణులను కాపాడుతామని ఒక ఆలోచన వస్తే చాలు, మనం ర్యాలీ చేయాల్సిన అవసరం లేదు. ఆ వచ్చే ఆలోచన మంచి భావన మాట్లాడతాం. ఇది త్రికరణ శుద్ధి అంటారు. త్రికరణ శుద్ధి మీద ఎవరైతే జీవనం చేస్తారో వాళ్ళ సంసారం స్వర్గములుగా తయారవుతుంది. ఆ స్థితిలోనే నేను జీవనం చేస్తూ ఉన్నాను. చిన్న పిల్లవంతనా ఉంటాను, పోకిరివంతనా ఉంటాను, బుద్ధివంతంతనా ఉంటాను. సార్ ఎలాగో అలాగ ఉంటాను. ఎవరితో ఏం తీసుకుంటాను. అందరి నుంచి నేర్చుకుని ఉండే ఉంటుంది మనకి. ఒక తాగుబోతు నుంచి కూడా నేర్చుకుని ఉంటుంది. మనం ఎలా అన్నారు వాడు అట్లీస్ట్ మనకి ఫ్లెక్సీ కట్టగానే పనికొస్తాడా? తాగిపోతా ఉంటాడు, లేట్ అయి ఇంటికి పోతాడు. ఎక్కడికి పోయింటాడు నాయన అంటే ఆడ ధ్యాన కార్యక్రమం ఉండే పోయింటే అంటాడు తాక్కుంటునేవాడు. వాడిని కూడా నేర్చుకోవాలి మనం చూసి మనం. ఇట్లా ప్రతి ఒక్కరిని విమర్శించకుండా మంచి ఆలోచనతో మంచి జ్ఞానంతో ముందుకు వెళ్తా పోతా ఉన్నాం మనము. ఈ ప్రకృతి వ్యాలీలన 12 కిలోమీటర్ దూరంలోన మనకి ఏ సంపర్కము లేదు. నేచర్ సూపర్ ఉంది ఇక్కడ. అటువంటి ప్లేస్లో ఎక్కువ మాట్లాడుకున్నట్ల అవసరమైతే మాట్లాడేది. సార్ మంచి ఆహారం ఈ శరీరానికి ఇస్తారు. ఎంత పడుతుంది భోజనం చేయడము, ధ్యానం చేయడము. ఇంటి ఏమేమి యోచన రావు. నేను ఎంత యోచించే ప్రయత్నం చేసినా యోచన రావు ఇక్కడ. అటువంటి ప్లేస్లో మనం ఉన్నాం కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోండి. ఎక్కడే ర్యాలీ జరిగినా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మా శక్తి సామర్థ్యాలుగా ఎవరికీ తెలియకున్నట్ల ఆర్థిక సాయము చేయగలము, పాంప్లెట్లు ఇవ్వగలము. కానీ ఇంకొక వ్యక్తికి చెక్కము ఇట్లా వేదిక మీద చెప్తాను. ఎందుకంటే మీకు తెలియాలి కదా. మేము ఈ టైప్ చేసుకుంటే వెళ్ళిపోదాము. గుప్తంగా ఉండాలి. ఇంకోటి తెలియకూడదు మనకు సహాయం చేసేది. ఒకసారి కరుణ సేవింగ్ చేసుకుంటా ఉండంట. అర్లీమానికి సూర్యుడు పుట్టలేదు. ఎవరో వచ్చారు దానానికి, స్వామికి అని చెప్తే ఎడమ చేతి ఇచ్చాడు బంగారు తీసిపోయి. నాయన ఎడమ చేతి ఎందుకు ఇస్తావు నాకే అంటాడు. నువ్వు వద్దంటే ఇంకొక సెకండ్కి ఆలోచన ఏమో తెలియదు తీసుకుపోనంట. అట్లుంటుంది దానం అనేది. ఏ చెయ్యి ఎడమ ఇది లేదు. ఎడమ చెయ్యికి అంతే విలువ ఉంది, ఎడమ కాళ్ళకి అంతే విలువ ఉంది. ఎవరికి ఏమైనా మన మూఢనమ్మకాలు నమ్మేదే లేదు. పిరమిడ్ మాట్లాడచ్చు. ఈ విధంగా చెప్తా నేను. సార్కి ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పిన సాలదు. మన ఇంట్లో 5 మంది సురచ్చగలేదు. అరిటాకు భోజనం డైనింగ్ టేబుల్ ఎంత హ్యాపీగా ఉంటుందంటే భోంచేస్తుంటే అంత హ్యాపీగా ఉంటుంది మనకి. అత్తమామగారి ఇంట్లో ఉన్నటువంటి గౌరవం ఉంటుంది మనకి. నాకు అర్థమైన ఫీలింగ్. నాకు లేస్తేనే ఒక అభ్యాసం అని చెప్పింటే మీకు 3 గంటలకు స్నానం చేస్తాను. ఫస్ట్ ఫోటో తీసుకోలే నేను. అది ఎట్లనే మొబ్బలో ఉండి ఫోటో తీసుకోవాలా. వస్తా ఉంటే ఇప్పుడు ఈరోజు ఉదయం నేను ఎవరు లేరు కదా ఎట్లా చేయాలా అంటే అనుకుంటే సార్ ఎవరిని పంపిస్తాడులే ఏం చేయాలా అంటే మన సారే వచ్చాడు. ఫుల్ ప్యాక్ అయినా. నేను ఎవరు అనుకుంటే నేను టర్నింగ్ వస్తే అక్కడ సార్ ఫోటో చేయాలి అంటే సారే. నాకు ఆశ్చర్యమైంది. అనుకుంటే సార్ ఎవరిని పంపిస్తాడంటే సార్నే పంపించాడు. సార్ ఫస్ట్ ఫోటో తీశాడు. ఆమె వేదిక వచ్చి ధ్యానం కూర్చాను. 3 గంటల సేపు ఇక్కడ కింద కూర్చోడం చూడండి. అంటే సాధన. మంచి భావన ఉంటే, మంచి ఆలోచన ఉంటే మంచి మాట వస్తుంది. ఏం మాట వస్తే అది నడుచుకోవాలి మనము. అంతే త్రికరణ శుద్ధి. అప్పుడు మనమే ఫిల్టర్ అయిపోతాం. సార్ చెప్పాడు నీ ఉద్ధారణకి నువ్వే కారణము, నీ శ్వాసను పట్టుకుని అన్నాడు. అంతే. మన ఇంట్లో కూడా
భార్య నుంచి పిల్లల నుంచి ప్రాపంచికంగా సమస్యలు వస్తాయి. నేను మౌనంగా ఉంటాను కొద్దిసేపు, వాళ్ళకి అర్థమైపోతుంది అప్పుడే ఈ మనిషి మౌనంగా ఉంటే ఏమో డిస్టర్బ్ అవుతాడని. నా దాకా వాళ్ళు వస్తారు. అట్లా పాజిటివ్ థింక్ చేయాలి ఎప్పుడైనా. పాజిటివ్ థింక్ చేస్తూ నెగిటివ్ తీసుకొని యాక్చువల్గా నేను ఎవరైనా మాట్లాడి ఆయన తృప్తిగా నేను నెగిటివ్ మాట్లాడతాను చెప్పు, ఎందుకంటే వాడు దూరం పోడు. లేకపోతే నేను పాజిటివ్ అంటే వాడు ఇంకా దగ్గరకు వస్తాడు. నాకు వాడు నెగిటివ్ ఉంటే వాడు నెగిటివ్ నేను మాట్లాడి ఆయన టాటా చెప్పేస్తాను, హ్యాపీకి వెళ్ళిపోతాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. వినేవాళ్ళు ఉంటే ఎంతనే చెప్తారు పిరమిడ్ మాటలు. అందరూ జ్ఞానులే, వీరందరూ జ్ఞానులే. మేమే గ్రేట్ కాదు, వీళ్ళే గ్రేట్ కాదు, అందరూ ఒక వేదిక అంతే. సమయ అభావం ఎంత సారు ఇచ్చాడు. ఒకే మాట.